హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో నిన్న క్లాస్లో మనం డేటా అనాలిసిస్లో ఇంట్రడక్షన్ టు డేటా చూసామండి. అలానే అసలు డేటా అంటే ఏంటి, డేటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా గురించి చూసాం. సో దానికి కంటిన్యూషన్ డేటా కలెక్షన్ గురించి కూడా చూసామండి. ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో చూసాం. సో ఈ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటాకి కంటిన్యూషన్ చేస్తానని చెప్పానండి. దాంట్లో టైప్స్ అవన్నీ కూడా ఈరోజు చూద్దాం. సో మీరు డేటా అనాలిసిస్ ఏపీఎస్సి పేపర్ 1లో ఉన్న 10th టాపిక్ డేటా అనాలిసిస్. ఈ డేటా అనాలిసిస్లో మ్యాక్సిమం స్కోర్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. నేను డైలీ అప్లోడ్ చేసే ఈ వీడియోస్ ఏవైతే ఉంటాయో డేటా అనాలిసిస్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మీరు చూసుకుంటే కన్ఫామ్గా ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసేలాగా ఉండిద్దండి. సో మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద క్లాస్, టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ డేటా కలెక్షన్ అండ్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్. ఈ డేటా కలెక్షన్లో మనకి టూ మెథడ్స్ ఉంటాయండి. ప్రైమరీ డేటా ఒకటి, సెకండరీ డేటా ఒకటి. ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసామండి. మళ్ళీ ఒకసారి చెప్దాం అసలు ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో. సో ప్రైమరీ డేటా అంటే ఏంటి, ఫర్ ద ఫస్ట్ టైం మనం డేటాని కలెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ డేటా. సెకండరీ డేటా అంటే ఏంటండి, ఆల్రెడీ డేటా ఉంటే దాన్ని మళ్ళీ మనం కన్సిడర్ చేసుకుంటే మన సర్వే కోసం సెకండ్ టైం కనుక చేస్తే దాన్ని సెకండరీ డేటా అంటాం. సో దీంట్లో మనం ప్రైమరీ డేటా అంటే ఏంటి, అందులో ఏమేమి మెథడ్స్ ఉంటాయో చూద్దాం. ఈ ప్రైమరీ డేటాలో మనకి మొత్తం ఫోర్ మెథడ్స్ ఉంటాయండి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, థర్డ్ వన్ మెయిల్డ్ క్వశ్చనైర్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్. సో వన్ బై వన్ ఇన్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూలో మనం ఫస్ట్ చూడాల్సింది ఇన్వెస్టిగేటర్ అలానే రెస్పాండెంట్. ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరు, రెస్పాండెంట్ అంటే ఎవరో చూడాలి. సో అసలు ఇన్వెస్టిగేటర్ అంటే ఎవరు, రెస్పాండెంట్ అంటే ఎవరో చూద్దాం. ఇన్వెస్టిగేటర్ మీన్స్ ద పర్సన్ హూ కండక్ట్స్ ద సర్వే ఆర్ ద పర్సన్ హూ కలెక్ట్స్ ద డేటా. ఎవరైతే సర్వే కండక్ట్ చేసినప్పుడు డేటా కలెక్ట్ చేస్తారో వాళ్ళని ఇన్వెస్టిగేటర్ అంటారు. అలానే రెస్పాండెంట్ అంటే ఎవరండి, ద పర్సన్ హూ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ద ఇన్వెస్టిగేటర్. సర్వేకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డేటా ఇచ్చే వాళ్ళని రెస్పాండెంట్ అంటారండి. సో ఇన్వెస్టిగేటర్, రెస్పాండెంట్ అంటే వాళ్ళు. ఇప్పుడు మనం ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటాలో ఉన్న టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్. సో వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక దగ్గర కూర్చొని ఫేస్ టు ఫేస్ కనుక ఇంటర్వ్యూ జరిగినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్. సో ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్ ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. ఇన్వెస్టిగేటర్ కొన్ని క్వశ్చన్స్ రాసుకొని వస్తారండి. సో ఆ క్వశ్చన్స్ని కనుక రెస్పాండెంట్ని అడిగినప్పుడు రెస్పాండెంట్ ఆన్సర్ చేస్తారు. దాన్ని డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఈ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్లో మనకి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ బోత్ ఉన్నాయండి. ఫస్ట్ మెరిట్స్ చూద్దాం. ఈ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్లో మెరిట్స్ వచ్చేసరికి ఇన్వెస్టిగేటర్ అడిగినప్పుడు ఏదైనా క్వశ్చన్ కనుక అర్థం కాలేదు అంటే రెస్పాండెంట్ వెంటనే రిపీట్ చేయండి, నాకు అర్థం కాలేదు అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే రెస్పాండెంట్ చెప్పిన ఆన్సర్స్లో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇన్వెస్టిగేటర్ వెంటనే ఈ ఆన్సర్ ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే క్లారిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్ ఇద్దరు కూడా ఫేస్ టు ఫేస్ కూర్చొని ఇంటర్వ్యూ జరిగిద్ది కాబట్టి అక్కడ డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలానే డీమెరిట్స్ వచ్చేసరికి రెస్పాండెంట్ ఒక ప్లేస్లో ఉండొచ్చు, ఇన్వెస్టిగేటర్ ఒక ప్లేస్లో ఉండొచ్చు. సో ఇక్కడ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ జరగాలి అంటే రెస్పాండెంట్ అండ్ ఇన్వెస్టిగేటర్ ఇద్దరు కూడా ఒకే ప్లేస్లోకి రావాలి. సో ట్రావెలింగ్ అనేది ఇక్కడ జరిగిద్దండి. వేరే వేరే ప్లేసెస్లో ఉన్నప్పుడు ఒక ప్లేస్కి రావడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అవుతాయి. అలానే ఇది టైం కన్జ్యూమింగ్ మెథడ్ అండి. సో
ఆ లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేసినంత వరకు ఇద్దరు ఒక దగ్గర ఉండాలంటే వాళ్ళకి అంత టైం లేకపోవచ్చు. బట్ టైం అనేది కుదుర్చుకొని ఇద్దరు ఒక దగ్గర ఉండి క్వెషన్స్ డీటెయిల్స్ అనేవి తీసుకోవాలి. సో టైం కన్జ్యూమింగ్ అండ్ ఎక్స్పెన్సివ్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్లో ఏమైందంటే రెస్పాండెంట్కి అండ్ ఇన్వెస్టిగేటర్కి మిడిల్లో ఒక థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉంటారండి. దాన్ని ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టిట్యూట్కి రిలేటెడ్ డేటా కావాలి అంటే ఆ డేటా మనకి ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకోండి. ఆ స్టూడెంట్స్ అందరినీ మీట్ అవ్వడానికి ఇన్వెస్టిగేటర్కి ఛాన్స్ లేకపోవచ్చు, పర్మిషన్ లేకపోవచ్చు. అలాంటి కేసెస్లో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ స్టూడెంట్స్కి రిలేటెడ్ డేటా, ఎలానో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండిద్ది కాబట్టి హీ కెన్ గివ్ ద డేటా టు ద ఇన్వెస్టిగేటర్. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళని మనం థర్డ్ పార్టీ లేదా థర్డ్ పర్సన్గా చెప్పుకోవచ్చు. ఈ ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూలో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అలానే టైం కన్జ్యూమింగ్ మెథడ్ అయితే కాదండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేటర్ అనే అతను డైరెక్ట్గా మన రెస్పాండెంట్ని కలిసి ఇంటర్వ్యూ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేటర్కి ఏమైనా డౌట్స్ వచ్చినా సరే క్లారిఫికేషన్ జరిగే ఛాన్స్ అయితే ఉండదండి. అది ఒక మెయిన్ డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. బట్ టైం లిమిట్ అనేది తక్కువ టైం తీసుకునిద్ది, అలానే కాస్ట్ అనేది ఎక్కువగా ఉండదు. ఆ రెండు మెరిట్స్ అని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్. ఈ మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్లో ఏమైందంటే ఇన్వెస్టిగేటర్ ఎవరైతే ఉంటారో ఆ ఇన్వెస్టిగేటర్ ఒక క్వశ్చనర్ని ఫిల్ చేస్తారు. క్వశ్చనర్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద సర్వే దట్ ఈస్ కండక్టింగ్ బై ద ఇన్వెస్టిగేటర్. సో ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని కనుక ఫ్రేమ్ చేసి పెడితే దాన్నే క్వశ్చనర్ అంటారు. ఆ క్వశ్చనర్ని ఫామ్ చేసి ఆ క్వశ్చనర్ని ఒక మెయిల్ ద్వారా రెస్పాండెంట్కి పంపిస్తారు. ఇతను ఇన్వెస్టిగేటర్ అనుకోండి, ఇది రెస్పాండెంట్ అనుకోండి. సో వీళ్ళిద్దరూ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా త్రూ ఒక మెయిల్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. ఈ ఇన్వెస్టిగేటర్ క్వశ్చనర్ని ఫామ్ చేసి క్రియేట్ చేసి దాన్ని రెస్పాండెంట్కి సెండ్ చేస్తారు త్రూ ఏ మెయిల్. సో ఈ రెస్పాండెంట్ ఏం చేయాలి అంటే తనకి మెయిల్లో వచ్చిన క్వశ్చనర్ని ఫిల్ చేసి తిరిగి ఇన్వెస్టిగేటర్కి సెండ్ చేయాలి. అలా సెండ్ చేయకపోతే అక్కడ డేటా అనేది రాదు. అలానే మనకి ఇన్వెస్టిగేటర్ సెండ్ చేసినప్పుడు మెయిల్లో ఇక్కడ ఎవరండి మెయిల్ చదవగలరు? ఓన్లీ చదువుకున్న వాళ్ళు, ఓన్లీ లిటరేట్ పీపుల్స్కి మాత్రమే మెయిల్ ఉండేది. అంటే ఈ మెథడ్లో మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్లో దే హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ లిటరేట్ పీపుల్. చదువుకున్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్షన్ అనేది జరగదండి. సో ఈ మెయిల్డ్ క్వశ్చనర్ మెథడ్లో ఇన్ కేస్ రెస్పాండెంట్ దగ్గర టైం కనుక లేదు అంటే తను కొన్ని క్వశ్చన్స్ ఫిల్ చేసి ఛాన్స్ ఉంది, అంటే కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేస్తున్నారు. ఇలా స్కిప్ చేయడం వల్ల డేటా అనేది మిస్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిమెరిట్. బట్ ఈ మెయిల్ క్వశ్చనర్ మెథడ్లో మనకి టైం అనేది ఎక్కువ తీసుకోదు, అలానే కాస్ట్ అనేది తక్కువ పడింది. సో టైం కన్స్యూమింగ్ అయితే కాదండి ఈ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్ మెథడ్. ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది కదండి, ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదండి, ఆ వాల్యూస్ని నోట్ చేసుకుంటే దాన్నే ఎక్స్పెరిమెంట్ మెథడ్ అంటారు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ కండక్టింగ్ ఏ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద కెమిస్ట్రీ ల్యాబ్. ఆ వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ రిజల్ట్స్ని నోట్ చేసుకుంటే వీ కెన్ కన్సిడర్ దట్ రిజల్ట్ యాజ్ ఎ డేటా. దాన్ని ప్రైమరీ డేటా అంటారు. నెక్స్ట్ సెకండరీ డేటా. సెకండరీ డేటాలో మనకి చూడండి గవర్నమెంట్ రికార్డ్స్, పబ్లిష్డ్ లిటరేచర్, ఆన్లైన్ రీసోర్స్, ప్రీవియస్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్. ఈ 5 మెథడ్స్ ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాం. దానికంటే ముందు అసలు సెకండరీ డేటా అంటే ఏంటో ఇంకొకసారి చూద్దాం. సెకండరీ డేటా అంటే ఏంటండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నిన్న క్లాస్లో చెప్పాము. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ ఒకసారి డేటా కలెక్ట్ చేసి యూజ్ చేసినట్లయితే
దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే, సెకండ్ టైం కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ డేటా. ఈ సెకండరీ డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుందండి? చూడండి, గవర్నమెంట్ రికార్డ్స్ అనేది ఫస్ట్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, అలానే ఎన్ఎస్ఎస్ఓ, లేబర్ బ్యూరో, ఇలా మినిస్ట్రీ ఆఫ్, కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి కదండి, మినిస్ట్రీ ఆఫ్ కోల్స్ అండ్ మైన్స్, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. లైక్ యాన్యువల్ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్. సో మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి, వాళ్ళ పర్టిక్యులర్ డిపార్ట్మెంటల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆ పబ్లికేషన్స్ని, పబ్లిష్ చేసిన రికార్డ్స్ని కనుక డౌన్లోడ్ చేసుకొని తీసుకుంటే దాన్ని గవర్నమెంట్ రికార్డ్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిష్డ్ లిటరేచర్. లిటరేచర్ వర్క్స్ ఉంటాయి కదండి, ఆ లిటరేచర్ వర్క్స్ పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లికేషన్స్ నుంచి కనుక మనం డేటా తీసుకుంటే దాన్ని పబ్లిష్డ్ లిటరేచర్ అంటారండి. అండ్ సో వీళ్ళ నుంచి మనం ఏం చేయాలంటే ఆ లిటరేచర్స్, ఆల్రెడీ పబ్లిష్ అయ్యి ఉన్న లిటరేచర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కనుక మనం ఆ డేటాని కన్సిడర్ చేసుకొని చేస్తే, అంటే ఆల్రెడీ ఒకసారి పబ్లిష్ అయిపోయింది, ఆ డేటా ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశారు, మళ్ళీ మనం సెకండ్ టైం తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని సెకండరీ డేటా కిందకి కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్లైన్ రీసోర్స్. మనకి ఆన్లైన్లో చాలా డేటా అనేది అవైలబుల్గా ఉండిద్దండి. అలాంటి కాలేజ్ వెబ్సైట్స్ కానీ ఏమైనా వెబ్సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డిపార్ట్మెంట్కి రిలేటెడ్ డేటా కానీ ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మనం డేటాని ఆన్లైన్లో తీసుకోవచ్చు. దాన్ని ఆన్లైన్ సోర్సెస్, ఏదైనా సరే త్రూ ఆన్లైన్ అనేది డేటా కలెక్షన్ జరిగితే దాన్ని ఆన్లైన్ రీసోర్స్ అంటారు. సో మనలానే చాలామంది ఆ ఆన్లైన్ రీసోర్స్ని కన్సిడర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం దాన్ని సెకండరీ డేటా కిందకి కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ ప్రీవియస్ రీసెర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నాము అంటే ఆల్రెడీ ఆ టాపిక్ మీద ఎవరైనా రీసెర్చ్ చేశారా అనేది చూసుకోవాలి. ఇన్ కేస్ మనం తీసుకున్న టాపిక్ మీద ఆల్రెడీ రీసెర్చ్ చేయడం జరిగినట్లయితే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ రీసెర్చ్ చూసి వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేశారో ఆ డేటాని కనుక వాళ్ళ పర్మిషన్తో కన్సిడర్ చేసుకొని మన రీసెర్చ్ వర్క్ కోసం యూజ్ చేసుకుంటే దాన్ని ప్రీవియస్ రీసెర్చ్ మెథడ్ అని అంటారండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం ప్రీవియస్ రీసెర్చ్లో యూజ్ చేసిన డేటా కాబట్టి మనం సెకండ్ టైం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సెకండరీ డేటా కిందకి కన్సిడర్ చేసుకుంటారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్, అలానే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తారు వాళ్ళ పర్టిక్యులర్ రెస్పెక్టివ్ వెబ్సైట్స్లో. ఆ వెబ్సైట్స్లోకి మనం వెళ్ళి కనుక ఆ రికార్డ్స్ని పబ్లిష్ చేసిన రికార్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని మన రీసెర్చ్ వర్క్ కోసం యూటిలైజ్ చేసుకుంటే దాన్ని సెకండరీ డేటా కిందకి కన్సిడర్ చేస్తారు. ఎందుకని సెకండరీ డేటా అంటే మనలానే ఎంతోమంది ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా సరే రీసెర్చ్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో టు ద ఇంటర్నేషనల్ రిలేటెడ్ వెబ్సైట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా కలెక్షన్. సో అసలు ఈరోజు మనం ఏం చూసామండి, ఇన్వెస్టిగేటర్ అండ్ రెస్పాండెంట్. ఇన్వెస్టిగేటర్ మీన్స్ ద పర్సన్ హూ కలెక్ట్స్ ద డేటా, అలానే రెస్పాండెంట్ మీన్స్ ద పర్సన్ హూ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఇన్వెస్టిగేటర్. దాంతోపాటు ప్రైమరీ డేటా చూసాము, సెకండరీ డేటా చూసాము. ప్రైమరీ డేటాలో మనకి ఈ 4 టైప్స్ ఉంటాయి, అలానే సెకండరీ డేటాలో మనకి ఈ 5 టైప్స్ ఉంటాయి. వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనం అసలు క్వశ్చనైర్ అంటే ఏంటి, అలానే ప్రజెంటేషన్ ఆఫ్ డేటా గురించి చూద్దామండి. సో మీరు డేటా అనాలిసిస్ ఏపీపీఎస్సిలో వచ్చే పేపర్ 1లో 10th టాపిక్ ఈ డేటా అనాలిసిస్. దీని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేసేలా ఉండాలి అంటే డైలీ మనం అప్లోడ్ చేసే మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.